ముగ్గి మూసుకుందే ముగ్గు సుకల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కన ఓ మావా ఎంతసేపు పొలం పొలం పనిచేస్తానే ఉంటావా? ఓ మొత్తం తినేదాని ఉందా లేదా? అలాగే ఈరోజు మనం ఇలా ముద్ద తింటున్నామంటే ఈ నెలతో సెలవే కదా. ఇంత కష్టపడుతున్నావు కదా మావా, వర్షం పడుతుందంటావా? మన పొలంలో మొలకలు వస్తాయంటావా? ఓ వరుణదేవుడా, నా పంటలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. నీరు రాకపోతే ఈ పంట ఎలా బ్రతుకుతుందయ్యా? అయ్యా, మన పంటలో మొలకలు వచ్చినట్టున్నాయి చూడు. నా పొలంలో మొలకలు వచ్చాయి. అడిగి చూడు పడరా చికెలు కనుమలకు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. అరే ఏంట్రా రాముడు, అందరూ సంతోషంలో పరవళ్ళు దక్కేస్తున్నారు ఏంటి? 2 చినుకులు పడగానే కొంచెం పంట కనిపించగానే నీ ముఖంలో ఎంత సంతోషంగా వచ్చేసిందా? ఒకే కథని పీకేస్తే ఏంటయ్యా ఇలా వచ్చారు? అరే ఈసారి మీ పంటని నాకు అమ్మమని చెప్పడానికి వచ్చా. లేదయ్యా, ఈసారి మా పంటని మేమే పట్నంలో అమ్ముదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాకు చాలా తక్కువ సొమ్ము ఇస్తున్నారు. మేమే అమ్ముకుంటే రూపాయి ఎక్కువ వస్తుందని. ఏటేటి పట్టణానికి వెళ్ళి పంట అమ్ముతావా? నన్ను కాదని నీ పంటని ఎవరు కొంటారో? అసలు ఈ ఊరు నువ్వు ఎలా దాటిస్తావో నేను చూస్తా. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టికొండ్ర వేసి తుక్కి దున్నితుగా లేసి నీరు పెట్టి తమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి కోత కోసి కుప్ప నూర్చి బస్తాకెత్తి బారుగాను రైతు బిడ్డ నెత్తురంత చెమట చేసి ఎనకేసే సొమ్మని ఎనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు. సరేరా, మీ కష్టం తెలియక అలా అనేసాను. మీ ఇష్టం. నాన్న, సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది. నాకు కొత్త బట్టలు కొనిస్తానన్నావు. నా కాలేజ్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు నాన్న. నాన్న నాన్న నీకు ఒకటి తెలుసా? మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా క్లాస్ ఫస్ట్ వచ్చింది నాన్న. అవునా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా. నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తావని. ఇక తండ్రి కూతురు కబుర్లు అయిపోతే వచ్చి పడుకోండి. పొద్దున్నే బేగాలేసి పొలానికి వెళ్ళాలి కదా. ఒక్కసారి ఏంటి ఊరుములు మెరుపులు? వర్షం పడేలా ఉంది. ఒక్కసారి పొలం దాకా వెళ్ళొద్దాం పదా. అమ్మో, నా పొలం మొత్తం మునిగిపోతుంది. ఎవరైనా వచ్చి నా పొలాన్ని కాపాడండి. ఏదో ఒకటి చెయ్యండి. అయ్యో, నా పొలం మొత్తం మునిగిపోయిందే. నీరు 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 రై
పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం, నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం, పంట చేతికి వస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలని భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఏమైంది నాన్న? ఏమైంది అమ్మా? ఎందుకు అలా బాధపడుతున్నారు? ఇంకేముందమ్మా అవడానికి, చేతికి వచ్చింది అనుకున్న పంట మొత్తం చేజారిపోయింది. ఈ పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కలలు కన్నాను. ఇప్పుడు అవన్నీ నెరవేరేది ఎలా? నేను డాక్టర్ని చేసేది ఎలా అమ్మా? నాన్న, నీ కష్టాలు తీర్చడం కోసం వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే కొన్ని కొత్త పద్ధతులను నేను చెల్లి కలిసి తెలుసుకున్నాం నాన్న. అవునా? ఏంట్రా అవి? సరే చెప్తా వినండి అన్నారు. డ్రోన్లు మరియు ఏఐ రోబోట్లు పంటను పర్యవేక్షించడానికి, పురుగుల మందులు పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత రోబోట్లు సాగు పనులు చేయడంలో సహాయపడుతున్నాయి. స్మార్ట్ ఫార్మింగ్ భూమి లేకుండానే పంటలు పండించే పద్ధతులు, వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం స్మార్ట్ ఫార్మింగ్లో భాగం. ఆధునిక యంత్రాలు భారీ వ్యవసాయ యంత్రాలు, యంత్రాలతో పాలు పితికే పద్ధతులు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయాన్ని సులభతరం చేస్తుంది. డిజిటల్ విప్లవం డిజిటల్ టెక్నాలజీలు వ్యవసాయంలో సరికొత్త మార్పులను తీసుకువచ్చాయి. ఈ